అది నేను కొందరికి మాత్రమే చెప్తున్నాను. ఎవరైతే అంటారో విదేశీయులు కనిపెట్టిన వస్తువులు వాడడానికి మీకు అభ్యంతరం రాదు, కానీ వాళ్ళ మతాన్ని స్వీకరించడానికి మీరు అభ్యంతరం ఎందుకు చూపిస్తారు అంటారు. అలా అయితే భారతీయులు కూడా చాలా వస్తువులు కనిపెట్టారు, వేటినైతే ప్రపంచవ్యాప్తంగా జనాలు ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్కి షర్ట్కు పెట్టుకునే బటన్ నుంచి మ్యాథ్స్లో వాడే జీరో వరకు, ఆఖరికి సాధారణ ఎంప్లాయీ నుంచి పెద్ద పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్స్ వరకు అందరూ వాడే ఈమెయిల్ ఐడి కనిపెట్టింది కూడా ఒక భారతీయుడే. అయినా సరే మేము ఎప్పుడు అనలేదు, మేము కనిపెట్టిన వస్తువులు వాడుతున్నారు కాబట్టి మా మతాన్ని కూడా మీరు స్వీకరించాలి అని ఎవ్వరితో అనలేదు మేము ఎప్పుడూ కూడా. కానీ కొంతమంది విదేశీయులు వాళ్ళుగా వచ్చి హిందూయిజంలో చేరుతున్నారు. ఎందుకంటే వాళ్ళకు అర్థమైంది, మా ఔన్నత్యాన్ని చాటుకోవడం తప్ప వేరే వారిని కించపరిచే బుద్ధి మాకు లేదని వాళ్ళకి అర్థమైంది. ఎవరైతే ఆల్రెడీ మతం పుచ్చుకున్నారో వాళ్ళు హ్యాపీగా ఉండండి, కాదంటలేదు. కానీ వేరే వాళ్ళని కూడా అలా మార్చడానికి ట్రై చేయకండి. అది కూడా వాళ్ళని ప్రలోభ పెట్టి, అది కూడా మా దేవుళ్ళని దూషించి అయితే అస్సలా కాదు.